సత్యవడ్లం అన్నటి కుకింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పెరుగుతో అట్లే ఎలా వేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు 3 గ్లాసుల బియ్యం కొలత ప్రకారం ఒక బౌల్లో వేసుకోవాలి. అది ఏ కొలతైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు, కాకపోతే 3 అనేది సంఖ్య ఉండాలి. అందులోనే 1 స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా కడిగి నీరు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలత తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాస్ పెరుగు, అలాగే గ్లాస్ వాటర్ వేయాలి. ఇంట్లో తోడుపెట్టుకున్న పెరిగైనా పర్వాలేదు, మనం బయట నుంచి తెచ్చుకున్న పెరిగైనా పర్వాలేదు. లైట్గా కొంచెం పులుపు ఉంటే పర్లేదు, పులుపు లేకపోయినా పర్వాలేదు. పక్కన పెట్టేసిన తర్వాత మనం బియ్యం కొలుచుకున్న గ్లాస్ తోటి అర గ్లాసు అటుకులు శుభ్రంగా కడిగి మనం నానబెట్టుకున్న ఆ మిశ్రమంలోకి నీరు లేకుండా ఈ అటుకుల్ని వేసేయాలి. మనకి ఆ పెరుగులో ఉన్న ఆ చమ్మదనంతో ఈ అటుకులంతా నానిపోతాయి. ఒకసారి అంతా కలిపేసి పక్కన పెట్టేయాలి. సరిపోతుంది, మనకు ఆ నీరైతే సరిపోతుంది అటుకులు నానడానికి. అది కూడా గ్రైండ్ చేసి 15 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని అంతటిని నానింది కదా గ్రైండర్లో వేసేసుకోవాలి. ఇది మిశ్రమంలో కొంచెం గట్టిగా ఉంది, ఇంకా నీరు సరిపోదు అని అనుకుంటే కనుక ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకోవచ్చు. లేదు వాటరీగానే ఉంది అనుకుంటే కనుక ఇంకా నీరు వేయక్కర్లేదు, పెరుగు వేయక్కర్లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో ఎటువంటి బియ్యం పలుకులు ఉండకూడదు. బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. ఎటువంటి పలుకులు ఉండకూడదు. ఇలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ అయిపోవాలి. ఉదయానికల్లా ఈ విధంగా మనకి పులుస్తుంది. మన దోసపిండి పులుస్తుంది కదా, ఆ విధంగా పులుస్తుంది అన్నమాట. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు సోడా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి ఉప్పు సోడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. బ్యాటర్ అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నీళ్ళు ఎక్కువగా పోయకండి, మళ్ళీ బాగా అట్ట అనేది రాదనమాట. అలాగే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ లేకుండా వేస్తే మాత్రం అట్టు మాడిపోతుంది, రాదు, అతుక్కుపోతుంది అనమాట. అది కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక గరిటెడు పిండి వేస్తే ఇలా మూత పెట్టేసేస్తే పైన ఉన్న తేమంతా ఆరిపోయిన తర్వాత కొంచెం నూనె వేసి ఇంకో వైపుకి తిప్పుకోవాలి. తిప్పేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి అట్టును కొంచెం కాల్చిన తర్వాత అట్టును తీసేసి సర్వ్ బౌల్లో వేసుకుంటే వేడిగా పెరుగుతో చేసిన అట్లు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత గుల్లగా వచ్చిందో, మెత్తగా గుల్లగా వచ్చింది. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి. బన్ రొట్టెలను కూడా అంటారు వీటిని. సత్యవడ్లం అన్నట్టు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు.